వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కురువపురంలో వేయించేసి ఉన్న శ్రీపాద వల్లభుల విశేషాలను తెలుసుకుందాం. శ్రీపాద వల్లభుల వారు 16 ఏళ్ల వయసున్నప్పుడు పిఠాపురం విడిచిపెట్టి తన తల్లిదండ్రుల అనుమతితో, సోదరులు సోదరీమణుల అనుమతితో దేశ పర్యటన కొరకు బయలుదేరాడు. దుష్ట రక్షణ శిష్ట రక్షణ చేయుటకు ఆయన ఎంతోమంది యోగులను, సిద్ధులను, భక్తులను కూడా కలిశారు. వారికి తన మహత్యాలను కూడా చూపించారు. అందరి వద్ద సెలవు తీసుకొని కురువపురం చేరుకోవడం జరిగింది. ఆ కురువపురం అనేది మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అది ఒక చిన్న కుగ్రామం. అక్కడ శ్రీపాద వల్లభుల వారు కృష్ణవేణి నది ఒడ్డున, ఆ నదికి దగ్గరలో ఒక చిన్న ద్వీపాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే తను తపస్సు చేసుకోవడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలని చెప్పి ఆ నది మధ్యలో, అది ఒక చిన్న ఐలాండ్. మీరు కూడా వెళ్ళొచ్చు. వర్షాలు వచ్చేటప్పుడైతే కనుక కొంచెం వాటర్ అది ఎక్కువ ఉంటే చిన్న పడవలో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ పడవని నడిపే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న బొట్టి పడవలు లాంటివి ఉంటాయి. దానిలో వెళ్ళడం కొంచెం బాగుంటుంది వర్షాలు వచ్చినప్పుడు. వర్షాలు లేనప్పుడైతే కనుక మనం నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ ద్వీపానికి. మరి దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఆ ద్వీపంలోనే సంధ్యావందనం, సూర్యోదయం ఇలాంటివన్నీ ఆచారాలు ముగించుకొని మళ్ళా వచ్చి ధ్యానంలో కూర్చొని తపస్సు చేసుకునేవారు శ్రీపాద వల్లభుడు. అతనికి శంకర భట్టు ఇంకా 4-5 శిష్యులు ఉండేవారు అన్నమాట. అతను ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చే వాళ్ళందరి దగ్గర వాళ్ళ మంచి చెడ్లు తెలుసుకొని వాళ్ళ కష్టాలని తగిన పరిహారాలు చెప్పేవారు శ్రీపాద వల్లభులు. సాధారణంగా గురువారం నాడు పంచదేవ పహాడ్ నందు దర్బారు చేసేవారు. వారు కృష్ణానది నీటి మీద అడుగులను వేయచూ వెళ్ళేవారు. వారు అడుగు వేసే ప్రతి చోట ఒక పద్మం ఉదయించుచున్నది. ఆ పద్మం మీద కర్రపాదుకులు ఏ విధంగా నిల్చునో మానవ ఊహకు కూడా అందని విషయం. అంతేకాకుండా నీళ్ల మీద నడుచుట ఒక వింత. కొంతకాలం ఇది చూపర్లకు వింతగా ఉండెను. తదుపరి అది సాధారణ లీలగా పరిగణింపబడెను. శ్రీపాద వల్లభుల వారు ప్రతి శుక్రవారం రాత్రిపూట కురుంగడ్డలో, అంటే కురువపురాన్ని కురుంగడ్డ అనేవారు. అప్పుడు ఆ కాలంలో కురుంగడ్డలో ఒంటరిగానే ఉండేవారు. ప్రతి శుక్రవారం నాడు వివాహం కావలసిన కన్యలకు, సౌభాగ్యమును కాంక్షించు మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చేవారు. తనకంట పెద్దవారైన మహిళలను అమ్మ సుమతి అని, ఒక్కొక్కసారి అమ్మ అని, ఒక్కొక్కసారి అనసూయమ్మ తల్లి అంటే తన తల్లి అని సంబోధించేవాడు. తనకన్నా చిన్నవాళ్ళైన స్త్రీలను సాదరంగా అమ్మ వాసవి అని, లేదా అమ్మ శ్రీ విద్యాధర, లేదా అమ్మ రాధ అని, అమ్మ సురేఖ అని, ఎందుకంటే వాళ్ళ సోదరిమణులుగానే చూచేవాడు. తనకు తండ్రి వయసులో ఉన్నవారిని అయ్యా అని కానీ, నాయన అని కానీ సంబోధించేవారు. వయసులో చిన్నవాళ్ళైన మగపిల్లను ఒరే అబ్బి, బంగారు అని ఎంతో ఆప్యాయంగా పిలిచారు. తాత వయసులో, బాపనాచరుల వారి వయసులో ఉన్న వాళ్ళందరినీ తాత అని ముద్దుగా పిలిచేవారు. అదే తన అమ్మమ్మ వయసున్న వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా అమ్మమ్మని పిలిచినట్టే అమ్మమ్మ అని అనేవారు. అలాగే ఆ కురుంగడ్డలో సోమవారం నాడు దర్బార్లో పురాణ గాథల గురించి చెప్పేవారు. మంగళవారంలో ఉపనిషత్తుల గురించి బోధించేవారు. బుధవారం నాడు దర్బార్లో వేదార్థములను గురించి వివరించేవారు. అనంతరం భక్తుల తాలూకా వ్యతలను ఎంతో ఓపికగా విని అభయమిచ్చేవాడు. గురువారం నాటి దర్బారులో గురుతత్వం గురించి బోధించేవారు. అదే ఆ దర్బార్లో వ్యాధులను నివారించుటకు తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ ఒక అభయప్రదానంగా ఉండేది. అయితే ప్రతిరోజు ఆయన వచ్చిన ప్రతి ఒక్కరికి వంట చేయించి అందరికీ భోజనం పెట్టేవారు. ఒక్కొక్కప్పుడు తన భక్తుల మీద ప్రేమ పొంగినప్పుడు శ్రీపాద వల్లభుల వారే స్వయంగా భోజనం వడ్డించేవారు. కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఈ స్వయంగా అన్నం తినిపించేవారు అన్నమాట. మరికొందరికి మొహమాటం ఎక్కువగా ఉన్న వారికి నోట్లో అన్నం కుక్కి తినిపించేవారు. తన యొక్క ఖజానా ఎల్లప్పుడూ నిండి ఉండునని, ధనాభావం కానీ అన్నభావం కానీ ఉండడి ప్రసక్తి లేదని చెప్పేవారు.
శుక్రవారం దర్బార్లో శ్రీవిద్య గురించి బోధించేవారు. విధిగా పసుపు కొమ్మలను పంచేవాడు. శనివారం నాటి దర్బారులో శివారాధన మహత్యం గురించి శ్రీపాదవల్లభుల వారు బోధించేవారు. అలాగే శ్రీపాదుల వారి దర్బార్ చూసిన వారందరూ ధన్యులు. భక్తులు వాళ్ళ తాలూకా పొలాల్లో పండిన దాన్ని బట్టి జొన్నలు, రాగులు, వరి, గోధుమలు అన్నీ తెచ్చించేవారు. దాంతో అందరికీ అన్నసంతర్పణ చేసేవారు. అయితే గురువారం నాడు మాత్రం ప్రత్యేకంగా వంట చేయించి ఆ రోజు ఏదో ఒక తీపి పదార్థం, హల్వా కానీ, తర్వాత శ్రీపాదవరపు ఆనపకాయ హల్వా అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆయన దత్తపురాణం గురించి ఎంతో క్లుప్తంగా చెప్పేవారు. దత్తపురాణం చదివితే తప్పగా అనుగ్రహం ఉంటుందని చెప్పి శ్రీపాదుల వారు ప్రత్యేకించి గురుచరిత్ర దత్తపారాయణం చేస్తే ఎంతో అనుగ్రహం ఉంటుంది, అలాంటి అనుగ్రహం ఉన్నవాళ్ళే ఆ పుస్తకాలను చదువుతారని చెప్పి చెప్పేవారు. మరొక విశేషం ఏంటంటే ఆయన రాత్రిపూట కురుంగడ్డకి ఎవరిని వండనిచ్చేవారు కాదు. ఒకే ఒక అతన్ని అది కూడా తన దగ్గర ఉంచేవారన్నమాట. ఆ టైంలో రాత్రిపూట ఆయన దగ్గరికి దేవతలు, సిద్ధులు, ఋషులు అందరూ వచ్చి ఆయనని దర్శించుకొని వెళ్ళేవారన్నమాట. ఆ టైంలో ఆయన మొహం ఎంతో కాంతివంతంగా ఉండేదని పురాణాల్లో శ్రీపాదవల్లభ చరిత్రలో చాలా క్లుప్తంగా ఉంది. ఆ వచ్చే యోగులకి, సిద్ధులకు, దేవతలకు కూడా శ్రీపాదుల వారు ఒక్కొక్కప్పుడు భోజనం, అన్నం వడ్డించి వారే పెట్టేవారన్నమాట. అన్నం లేకపోతే రాగి సంగటి ఏది ఉంటే అది భక్తులకు, దేవతలకు అందరికీ కడుపు నింపుగా పెట్టి పంపించేవారు. ఇంకొకటి శ్రీపాద వల్లభుల వారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే వారింట్లో చనిపోయిన పెద్దలకి శ్రాద్ధకర్మలు చేయాలని, విధిగా శ్రాద్ధకర్మలు పెట్టి తీరాలని మాత్రం చాలా క్లుప్తంగా చెప్పేవారు. అష్టాదశ వర్ణాల వారు కూడా తనకు బిడ్డల వంటి వారని, ఎవరి అందునూ తనకు పక్షపాత బుద్ధి లేదని, వారిని అనుసరించే ధర్మకర్మాలను బట్టి తాను ఫలితాలు ఇచ్చేదనని, ఫలితాలు ఇస్తానని చెప్పి ఎంతో దీనంగా శ్రీపాద వల్లభుల వారు చెప్పేవారు అన్నమాట. ఇంకా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ తన దర్శనం లభించదని, అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, లేకపోయినా అనేక జన్మల తర్వాత సద్గురు దర్శనం కలుగునని చెప్పేవారు. అందువల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కురుంగడ్డికి, అంటే ప్రస్తుతం ఉన్న కురుపురానికి, కర్ణాటక భాషలో అది కురుంగడ్డ, వచ్చి అందరూ శ్రీపాద వల్లభుల వారిని దర్శించుకొని వెళ్ళేవారన్నమాట. ఈ విశాల ప్రపంచంలో ఏ యుగంలో అయినా 1,25,000 మంది సిద్ధపురుషులు ఉండేవారని, వారందరూ కూడా తన అంశలే అని, అందులో ఎవరిని ఆశ్రయించినా తన అనుగ్రహమే ఉంటుందని చెప్పేవారు శ్రీపాద వల్లభులు. అలాగే ఇప్పుడు టెంబే స్వామి అని, ఇంకా కొంతమంది దత్తాత్రేయ భక్తులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీపాద వల్లభులు, దత్తాత్రేయుడు అంశలని స్వయంగా ఆయన చెప్పేవారు. మరొకటి ఏంటంటే చాలా మంచి వాక్యాలు చెప్పేవారు ఆయన ఆ దర్బార్లో. నువ్వు నీ గురువుకి నమస్కారం చేస్తే ఆ గురువు తాలకు పెట్టిన నమస్కారం నాకే చెందుతుందని చెప్పి శ్రీపాద వల్లభులు చాలా బాగా చెప్పేవారు. గురువుకే అనుగ్రహం కలిగితే తప్పకుండా తన అయిన వాళ్ళని కాపాడుకుంటారని చెప్పేవారన్నమాట. తాను అనుగ్రహించాల్సి వస్తుందంటే యోగ్యతలను కూడా పరిశీలించడని, అయితే తన అనుగ్రహం పొందుతారు. సాత్విక భావాలు ఎప్పుడూ మనుషులందు ఉండాలని ఆయన చెప్తూ ఉండేవారన్నమాట. తర్వాత ఎప్పుడూ హృదయంలో భగవన్నామం స్మరణ చేస్తూ ఉండాలని, సదా మంచి కర్మలు చేయాలని, ఆ కర్మలు ధర్మసమ్మతమై ఉండాలని, అతని దర్శనం శ్రీపాద వల్లభుల దర్శనం కలిగినంతనే మహాపాపాలు కూడా తొలగిపోనని, ఆ తర్వాత పుణ్యకర్మలందు అనురక్తులైన ఎడల శుభఫలములను పొందుటకు వీలు కలుగునని శ్రీపాద వల్లభుల వారు ఎప్పుడూ తన పంచదేవ పహాడ్లో చెప్తూ ఉండేవారు. కానొక టైంలో శ్రీపాద వల్లభులు దగ్గరికి ఒక క్షయవాది పీడితుడు కురూపురం వచ్చారు. అతనికి మధుమేహం కూడా ఉంది, దానికి తోడు మరికొన్ని వ్యాధులు. వారిని చూసిన శ్రీపాద ప్రభువులు కోపగించుకొని, ఇతడు పూర్వ జన్మలో గజదొంగ, ఎందరో అమాయకుల సొమ్మును అపహరించి వారందరినీ కడగండ్లు పాల్చేశాడు. కుమార్తె వివాహంకు ఒక తండ్రి దాచుకున్న డబ్బును తస్కరించాడు. తర్వాత ఒక తండ్రి ధనమును పోగొట్టుకున్నట్టు వలన
కుమార్తె వివాహం చేయాలని ఆ తండ్రి ఎంతో బాధపడ్డారు. సకాలంన కూతురుకు వివాహం చేయలేకపోయానని అతడు కులం నుండి బహిష్కృతుడయ్యాడు. వరదక్షిణ ఇయ్యలేని కారణంన సరైన సంబంధములు రాక వృద్ధులైన పెండ్లి కొడుకులే దొరుకుచుండిరి. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని అశ్రులు బాసింది. నిండు నూరేళ్ల జీవితం ఈ క్షయవ్యాధి పీడితుడి వల్ల బుగ్గిపాలయ్యింది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపంతో శ్రీ చరణములను వేడుకొన్నారు. అప్పుడు శ్రీపాదవల్లభులు పంచదేవ పహాడందుల దర్బారులో గోశాల్లో పడుకోమని చెప్పారు. ఆ గోశాల్లో దోమల బాధ విపరీతంగా ఉంటుంది. తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని గురుదేవులు శాసించారన్నమాట. వానికి ఒక కల్లో రాక్షసులు కనిపించి కంఠం నొక్కి చంపుతున్నట్లు కలొచ్చింది. ఇంకొక కల్లో పెద్ద రాతి బండ అతని ఛాతీపై పెట్టి నొక్కుతున్నట్టు అనిపించింది అన్నమాట. ఆ బండ మీద ఒక బలిష్ఠుడే అంటే లావుగా ఉన్న పహిల్వాన్ వచ్చి కూర్చున్నాడు. ఈ 2 కళలతో అతనికి కర్మఫలం పరిపక్వమై అతడు స్వస్థుడైను. భౌతికంగా అనేక సంవత్సరాలు బాధపడవలసిన దుష్కర్మ యోగం శ్రీపాదుల వారు ఆ క్షయపీడితుని చేత ఈ విధంగా మానసికంగా అనుభవింపచేసి అతన్ని కర్మ విముక్తిని చేశారన్నమాట. అయితే శ్రీపాదవల్లభుల ముందే తన శిష్యరికానికి ముందే చెప్పారు. ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం నాడు తను అంతర్ధానం అవుతాదని ముందే చెప్పారన్నమాట. అయితే ఆ రోజు కృష్ణానదిలో స్నానం ఆచరించిన పిదప శ్రీపాదవల్లభుల వారు కొంతసేపు ధ్యానంలో ఉన్నారు. అయితే ఆ రోజు శిష్యులు ఆ పొయ్యి ఎంతసేపు రాజేస్తున్నా సరే రాజేయలేదు. అప్పుడు ఆయన శ్రీపాదవల్లభులకి ఒక శంకరభట్టు అని ఒక నమ్మకస్తుడైన ఒక శిష్యుడు ఉండేవాడనమాట. అతనితో చెప్పారు, నాయన, నేను ఆసన్నమయ్యే సమయం వచ్చింది. నేను గుప్త రూపంలో ఉండటానికి సమయం అయింది. నేను కృష్ణానదిలో అంతర్ధానం అవుతాను. నేను ఈ కురూపురున గుప్తరూపంగా ఉంటాను. తర్వాత నృసింహ సరస్వతి అను నామంన పిలువబడి అక్కడ సన్యాస ధర్మంను పునరుద్ధరించుటకు వస్తాను. నీవు ఈ శ్రీపాదవల్లభ చరిత్రం అనే బుక్ని రాసి కల్పతరువుగా అది ప్రజలకు అందించు అని చెప్పి ఆయన చాలా వివరంగా చెప్పారన్నమాట. ఆకాశం నందు శబ్దం మాత్రమే ఉంటుంది. నేను దిక్కులనే అంబరములుగా కలిగి ఉండేవాడును. అందులోనే నేను దిగంబరుడుగా పిలువబడతాను. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు అని చెప్పి శ్రీపాదవల్లభుల వారు ఈ శ్రీవల్లభ చరితామృతం రాయడానికి అతన్ని నిశ్చయించారన్నమాట. తర్వాత ఆయన, నేను నా భక్త సంరక్షణ నందు అప్రమత్తుడవుతాను. నీ యొక్క సంస్కృతి ప్రతికి తెలుగు అనువాదం కూడా తర్వాత వస్తుంది. అది బాపనాచార్యుల వారి 33వ తరంలో వెలుగులోకి వస్తుంది. అప్పుడు అది తెలుగులో వచ్చిన అనంతరం అనేక భాషల్లోకి తర్జుమా అవుతుందని కూడా చెప్పారన్నమాట శంకర భట్టుతో. ఆయన శ్రీపాదవల్లభుల వారి భక్తులకు ఏమైనా అభయం ఇచ్చారంటే, కన్న తండ్రిని అంటిపెట్టుకుని ఉన్న ఎడల నేను ప్రతి ఒక్కరిని బిడ్డలా చూసుకుంటాను. నన్ను బిడ్డలా ఉన్నవారిని అందరినీ వాళ్లకు చాలా బాగా చూసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత శంకరభట్టుకు అంతర్ధానమైన 3 సంవత్సరాల వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఈ 3 సంవత్సరాల్లో తేజోమయ రూపంతో నేను నీకు దర్శనమిస్తాను. అనేక యోగ రహస్యాలను కూడా తెలియజేస్తాను అని చెప్పి శ్రీపాదవల్లభుల వారు ఆయనకి చెప్పారన్నమాట. అయితే ఆ 3 సంవత్సరాలు అనంతరం వచ్చు అశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాదవల్లభ చరితామృతం నా పాదుకుల వద్ద వినిపించు. నువ్వు రాసే ప్రతి అధ్యయనం కూడా వినిపించు. ఆ రోజున నా దర్శనం నీకు కలుగుతుందని చెప్పారు. ఆ రోజు ఎవరైతే ఈ నా దర్శనం కోసం వస్తారో వాళ్ళందరికీ జన్మ ధన్యమవుతుంది. అందరికీ మంగళమయ ఆశీర్వాదాలు కూడా అందిస్తాను అని చెప్పి శంకరభట్టుతో శ్రీపాదవల్లభ చెప్పారు. అయితే శ్రీపాదవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారంగా శంకరభట్టుతో చెప్పి కృష్ణానదిలోకి వెళ్ళి అంతర్ధానం అయ్యారన్నమాట. ఆ వెళ్తూ ఆయన తన చెక్క పాదుకులను శంకరభట్టుకి ఇచ్చారు.
ఆయన అంతర్ధానం అయిన తర్వాత ఆ చెక్క పాదుకలను గుండెలకు హత్తుకొని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చారు శంకరభట్టు. ఆ తర్వాత అలా ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతే మెలకు వచ్చిన తర్వాత కృష్ణానదిలో దిగి స్నానం చేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళి శ్రీపాద వల్లభులు ఏమేమైతే చెప్పారో అవన్నీ గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు శ్రీపాద వల్లభుల తాలూకా తేజోమయ రూపం దర్శించారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ప్రతిరోజు అర్ధరాత్రి పూట శ్రీపాద వల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనం ఆయనకు కనిపిస్తూ ఉండేది. ఆయన ఏ విధంగా అయితే యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక పుస్తకంగా రాశారో దాన్నన్నిటిని కూడా హిమాలయందు ఒక యోగి తీసుకొని వెళ్ళిపోయారు మాత. అది కూడా శ్రీపాద వల్లభులు ఆయన పాదుకలు ఉన్నాయి కదా, పాదుకల మీద పెట్టిన తర్వాత హిమాలయాల నుండి ఒక యోగి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అది కూడా శంకరభట్టు అనుకున్నారంటే ఇది శ్రీపాద వల్లభుల ఆజ్ఞ ప్రకారమే కదా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అనుకున్నారు. ఈ శ్రీపాద వల్లభుల చరితామృతం ఆ తర్వాత కొంతకాలం వారి మేనమామలు అంటే సుమతి మహారాణి తాలూకా అన్నదమ్ముల దగ్గర కొన్నాళ్ళు ఉంది. ఆ తర్వాత దానికి తెలుగు అనువాదం వచ్చింది మాట. అప్పటి నుండి ప్రతి వెలుగులోకి అంటే బాపనాచార్యుల గారి 33వ తరంలోని ఈ ప్రతి సంస్కృతంలో ఉన్న ఈ లిపి తెలుగులోకి తర్జుమా అయ్యి అక్కడి నుండి హిందీ మిగతా భాషల్లోకి అనువాదమైంది. స్వస్తి. ఇది శ్రీపాద వల్లభుల తాలూకా తేజోమయ దర్శనమిచ్చిన శ్రీపాద వల్లభుల దివ్య రచన. పాదవల్లభులు పిఠాపురం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ కురూపురంలో ఒక మర్రి చెట్టు కింద దాదాపు కొన్నాళ్ళు తపస్సు చేశారన్నమాట. ఆ తపస్సు చేసినప్పుడు ఎంతోమంది సిద్ధులు ఋషులు ఆయన్ని రాత్రిపూట కలిసేవారు. ఇంకొక విశేషం ఏంటంటే కురూపురంలో ఇప్పటికి కూడా ఆ మర్రి చెట్టు ఉంది. అది మీరు కురూపురం వెళ్తే చూడొచ్చు. తర్వాత శ్రీపాద వల్లభులు అంతర్ధానానికి ముందే తన తల్లిదండ్రులను పీఠికాపురం నుండి కురుంగడ్డకి అకస్మాత్తుగా రప్పించారు. తను అంతర్ధానానికి ముందు తల్లిదండ్రులు కూడా దర్శించుకొని వారికి కూడా మంగళ శాసనాలు పలకాలని అనుకుని వాళ్ళని కూడా తనివి తీరా ఒకసారి చూసుకున్నారు. తర్వాత శ్రీపాద వల్లభుల వారు అక్కడ తపస్సు చేసుకున్న తర్వాత ఎప్పుడు అక్కడ శివాలయం అంటే ఒక శివలింగాన్ని దర్శించుకొని తేజోవంతమైన జ్ఞానవంతమైన ఒక శివలింగాన్ని దర్శించుకొని దానికి ఎప్పుడు నిత్యం శివాభిషేకం చేసేవారు. అక్కడ పంచదేవ పహాడ్లో వచ్చే భక్తులకు కూడా శివలింగార్చన వల్ల ఉపయోగాలు కూడా చెప్పేవారు. ఇంకా తను ఆసనమవుతున్న సమయం వచ్చింది కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు ఏం చేయాలని చెప్పి శంకరభట్టుకు అన్ని ప్రతి సూచన చేసి ఆయన కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు. స్వస్తి. శ్రీమాత్రే నమః. If you like my channel, please watch and subscribe. Thank you.